రామోజీరావుతో రేవంత్ రెడ్డి భేటీ అయిన నేపథ్యంలో వాళ్ళిద్దరూ ఏ ఏ అంశాలు చర్చించుండొచ్చు అనే విషయాలను తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి తన టీంతో నిఘా పెట్టించారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా, అసలు నిజంగా రామోజీరావు గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుకొని ఉండొచ్చు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ఈరోజు రేవంత్ రెడ్డి రామోజీరావు గారితో భేటీ అయిన నేపథ్యంలో అసలు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి చర్చలు నడిచాయి అనేది తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి తన టీంతో నిఘా పెట్టించారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం ఆ వార్తల్లో వాస్తవం ఉండొచ్చా? అసలు నిజంగా రేవంత్ రెడ్డి గారు రామోజీరావు గారు ఏం మాట్లాడుకొని ఉండొచ్చు? అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకొని ఉండొచ్చా, లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులను కూడా చర్చించుండొచ్చా అంటే ఏం చెప్తారు? చర్చలో ఏమైనా రావచ్చు, ఏమైనా రావచ్చండి. వాళ్ళిద్దరు ఇదే మాట్లాడుకోవాలి అనే ఒక నిబంధన ఏదైనా ఉందా? లేదు కదా, ఏదైనా మాట్లాడతారు. ఒకప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి సహకరించినట్లు ఈరోజు చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి ఎందుకు సహకరించకూడదు? రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఎందుకు అనకూడదు? ఎందుకు ఇవ్వకూడదు అనడం కాదు, ఎందుకు ఇవ్వకూడదు అని అడుగుతున్నాను. మీరు చేస్తే కరెక్టు, మీరు చేస్తే తప్పు, నేను చేస్తే కరెక్టు అన్న భావన నుంచి ఇలాంటి భయాలన్నీ వస్తాయి. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి ఓ సినిమా కమల్ హాసను అర్జును ఎవరెవరో ఉన్నారు. ఏంటి అంటే అని పోలీసు వ్యవస్థకి టెర్రరిస్టులకి మధ్యలో పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ నక్సలైట్ల నుంచి కొంతమంది టెర్రరిస్టులోకి వెళ్తారు, టెర్రరిస్టులో వాళ్ళు కొంతమంది పోలీస్ శాఖలో ఉంటారు. ఓకే, అక్కడ విషయాలు ఇక్కడ చెప్తుంటారు, అక్కడి నుంచి వచ్చిన గూఢచారులు ఇక్కడ విషయాలు అక్కడ చెప్తారు, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటారు. అలాగే ప్రతి రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంలో గూఢచారులను పెట్టుకుంటారు. కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఇంకా అది ఎక్కువ. ఓకే, అది ఎక్కువ. పైగా ఒక జగన్మోహన్ రెడ్డి ఒక ఇన్సెక్యూరిటీలో ఉంటాడు, ఒక ఇన్ఫీరియారిటీలో ఉంటాడు. ఇన్ఫీరియారిటీ ఎందుకు ఉంటుందంటే ఆయన కోర్టు కేసుల్ని లెక్కయ్యడు, ఆయనకి ఏం పట్టవు, 16 నెలలు జైల్లో ఉన్నదాని గురించి కూడా ఆయన ఏం పట్టించుకోడు అనుకుంటారు. కానీ అవన్నీ ఆలోచిస్తూనే ఉంటాడు. దానివల్ల ఎంతో కొంత ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. ఇన్ఫీరియారిటీలో నుంచి ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఓకే, ఇన్సెక్యూరిటీలోంచి ఇన్ఫీరియారిటీ వస్తుంది. ఇన్సెక్యూరిటీ ఎందుకు ఉంటుంది? అసలు తను ఊహించని కావాలనుకున్నాడు కానీ వస్తుంది అని నమ్మాడని నేను అనుకోను, కానీ ప్రయత్నం బాగా చేశాడు. నాకు ఏ రోజు బెయిల్ రద్దు అవుద్ది, ఏ రోజు నేను జైలుకి వెళ్తాను అనే ఒక భయం అతన్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ఏ కొంచెం నెగిటివ్గా ఒక వార్త వచ్చినా, ఏ చీమ చిటుక్కుమన్నా టక్కని ఢిల్లీ వెళ్ళిపోతాడు. ఇప్పుడు అన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి ఆ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చావు అంటే సమాధానం లేదు. ప్రెస్ మీటే పెట్టడు. ఎందుకు పెట్టడు ప్రెస్ మీటు? వెళ్ళింది సొంత పనులకైతే ఎందుకు ఏమని ప్రెస్ మీట్ పెడతాడు? పెట్టడు కదా. అందుకని ఆ ఇన్ఫీరియారిటీ ఇన్సెక్యూరిటీలో ఉన్నవాళ్ళు పక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి అనే ఒక ఆలోచన వాళ్ళని తొలిచేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అసలు ఎవరికి వాళ్ళు ధీమాగా ఉన్నవాళ్ళు పక్కన వాళ్ళు నా గురించి నీ గురించే మాట్లాడుకుంటున్నారంటే కూడా వాళ్ళ మొహం నా గురించి మాట్లాడుకోవటానికి ఏముంది అని కొట్టిపారేస్తారు. కానీ అలాంటి వాళ్ళు అలా కాదు. ఈ ఇన్ఫీరియారిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నవాళ్ళు ప్రతి క్షణం పైకి డాంబికంగా కనిపించినా మనసులో బాధపడతా భయంతో ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందో, శత్రు శిబిరంలో ఏం జరుగుతుందో, ఏం జరుగుతుండొచ్చు, నాకు తెలియాలి, ఖచ్చితంగా నాకు తెలియాలి అనే ఉద్దేశంలో ఉంటారు. అందుకని వాళ్ళు గూఢచారి వ్యవస్థను పెట్టుకుంటాం. అదేమి పెద్ద విచిత్రం ఏమీ కాదు. పైగా ఇక్కడ కలుస్తుంది ఎవరు? ఇద్దరు శత్రువులు. జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు శత్రువులు వీళ్ళు, రామోజీరావు గారు ప్లస్ రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు శత్రువులు. ఈ ఇద్దరు శత్రువులు కలిశారు అంటే రేపొద్దున్న సంగతి ఏంటి అనే భయం ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఇంకొకటి ఏంటి అంటే రామోజీరావు గారికి
మోడీ దగ్గర ఎంతో కొంత ఎడ్జ్ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఓకే, నా గురించి ఏం చెప్తాడు ఆ భయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. ఆ భయంతో ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలం అయితే ఉంటుంది, భయం ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే అసలు వీళ్ళిద్దరు కలుస్తున్నారంటేనే ముందు భయం వేసి ఉంటుంది. మరి ఇప్పుడు వీళ్ళే ఇద్దరు ఆయన తక్కువ వాళ్ళ ఆ గోడచారులకి వినండి బాబు వినండి అని చెప్పి వాళ్ళు వినేటట్టు మాట్లాడుకుంటానికి. కాకపోతే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారనుకోండి. కానీ ఈ ఇద్దరు కలిసిన దానికి మట్టుకు ఖచ్చితంగా ఎలక్షన్స్లో ఏమి వ్యూహం ఏంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అది వచ్చిందన్నమాటే కానీ ఆయన అనుకున్నది సాధించాడు అన్నమాటే కానీ రాష్ట్రం పరిస్థితి ఆర్థికంగా అంత గొప్పగా లేదు. కొంచెం అప్పుల్లో ఉన్నమాట వాస్తవం. పైగా ఇచ్చిన హామీలు ఏం చిన్నవి కాదు, హామీలు నెరవేర్చుకోవాలి. అందుకని ఎవరైతే అనుభవజ్ఞులు ఉంటారో వాళ్ళతోటి మాట్లాడుకుని వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా అవసరమైతే ఇన్పుట్స్ తీసుకోవడం అవన్నీ చేస్తాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం బట్టి రేవంత్ రెడ్డి అనుక్షణం ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమి మాట్లాడుకుంటున్నారు, ఎక్కడ ఇన్ఫర్మేషను అంటే నేను తెలుసుకోదగ్గ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది అని తెలుసుకోవడానికి చాలా ముందుంటాడని, ఎక్కువ సమయాన్ని దానికి కేటాయిస్తాడని ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. కాబట్టి ఏంటి అంటే ఎవరైనా అనుభవజ్ఞులు ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే తత్వం ఉంది రేవంత్ రెడ్డి దగ్గర. ఆ తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంది. అంటే ఒక రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు స్కూల్ కాబట్టి కూడా మనం గట్టిగా చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడిని పూర్తిగా విశ్వసించిన వాళ్ళు రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ పయ్యావుల కేశవ్ కావచ్చు, ఇట్లాంటి కొంతమంది చాలా విభిన్నంగా ఉంటారు. వాళ్ళ మార్కు వాళ్ళు వేసుకుంటారు. అందుకోసం ఏంటి అంటే ఈ ఇద్దరి కలయికకి ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. పైగా ఒక రకంగా రామోజీరావుని ఎంత ఎంత హింసకి గురి చేసి ఎంత ఇబ్బందులకు గురి చేయాలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నానుండంగా ఒక ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా. ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ దీనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, రాజకీయాలకి దీనికి సంబంధం లేదంటాడు. కానీ సంబంధం లేకుండా ఉండనే ఉండదు. మరి అలాంటి పరిస్థితుల నుంచి ఒక రకంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు రామోజీరావు గారికి కూడా కావాలి, అలాగే ఆయన సహాయ సహకారాలు రేవంత్ రెడ్డి గారికి కావాలి. కాబట్టి వాళ్ళు భేటీ అవడం నేనైతే పెద్ద విచిత్రం అనుకోను. ఎందుకంటే ఇద్దరు పనికిమాలిన వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే పనికిమాలిన విషయాలు వస్తాయి. ఇద్దరు ఒక చరిత్ర సృష్టించిన వాళ్ళు వాళ్ళిద్దరు కూర్చుంటే మంచి విషయాలే వస్తాయి. మంచి విషయాలు ఎవరు మాట్లాడుకుంటే తప్పేంటి? ఇదే మంచి విషయాలు జగన్మోహన్ రెడ్డి ఎవరితో మాట్లాడతాడంటే మనకేమన్నా అభ్యంతరమా? ఆయన మాట్లాడాడనే కదా, ఆ గ్యాంగ్ చిల్లర గ్యాంగ్ తోటి చిల్లర మాటలు అనిపిస్తాడనే కదా మన అభ్యంతరం. నాని, రోజా ఈ చిల్లర గ్యాంగ్ తోటి చిల్లర మాటలు అనిపిస్తాడు కదా, అది అలా అనిపించే వాళ్ళని మనం అలాగే చూస్తాం. ఇలా ఎంతో కొంత కాస్త పరిణితి ఉన్న రాజకీయాలు చేసే వాళ్ళ గురించి మనం ఇలా మంచిగా మాట్లాడుకుంటాం.